ట్రిపుల్ కింద తొలగించాల్సి వస్తున్న వేలాది చెట్లకు ప్రభుత్వం పరిహారం అందిస్తోంది. చెట్ల రకాలను బట్టి పరిహారం నిర్ణయించారు. యాదాద్రి జిల్లాలో ట్రిపుల్ 59 కిలోమీటర్ల మేర నిర్మించనున్నారు. ఇందుకు అవసరమైన భూసేకరణ కోసం 3 కాంపిటెంట్ అథారిటీ ఫర్ ల్యాండ్ అక్విజిషన్లను ఏర్పాటు చేశారు. ట్రిపుల్ నిర్మాణానికి యాదాద్రి జిల్లాలో 1795 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది. భువనగిరి కాలా పరిధిలో రోడ్డు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తుండగా తుర్కపల్లి చౌటుప్పల్ కాలాల పరిధిలోని 4 మండలాల్లో సర్వే ముగిసింది. తుర్కపల్లి కాలా పరిధిలోని యాదగిరిగుట్ట, తుర్కపల్లి మండలాల్లో సర్వే ముగియగా ఆ భూముల్లోని బోర్లు, బావులు, చెట్లు, కట్టడాలకు సంబంధించిన స్ట్రక్చర్ ఎంక్వైరీ కూడా పూర్తయింది. చౌటుప్పల్ కాలా పరిధిలో వలిగొండ, చౌటుప్పల్ మండలాల్లో కొంతమేర సర్వే పూర్తి కాగా స్థానికులు సర్వేకు అంగీకరించకపోవడంతో కొన్ని చోట్ల ఆపేశారు. రోడ్ల కోసం సేకరిస్తున్న భూముల్లో పండ్ల తోటలు, తాటి, ఈత చెట్లు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కి చెందిన చెట్లు మొత్తం 7590 ఉన్నాయి. ఆర్డబ్ల్యూఎస్ పరిధిలోని 388 చెరువులు, బావులు, బోర్లు, పైప్ లైన్లు తొలగించాల్సి ఉంది. ఆర్ఎండ్బి పరిధిలోకి వచ్చే 354 ఆలయాలు, ఇండ్లు, షెడ్స్, పౌల్ట్రీ ఫార్మ్స్, కాంపౌండ్ వాల్స్, ఫెన్సింగ్, సమాధులు ఉన్నాయి. సేకరించే భూముల్లోని చెట్లను వివిధ రకాలుగా విభజిస్తారు. చెట్లున్న ఏరియా, ఎకరానికి ఎన్ని చెట్లున్నాయి, చెట్ల వయస్సు, వాటితో వస్తున్న ఆదాయం తదితర అంశాల ఆధారంగా పరిహారం ఖరారు చేశారు. దీనికి రెట్టింపు మొత్తాన్ని చెట్ల యజమానులకు అందిస్తారు. ఉత్పత్తికి ముందు ప్రాథమిక దశలో ఉన్న చెట్లను 3 కేటగిరీలుగా విభజించారు. వీటిలో సి కేటగిరీలోని చెట్టు రకం ఆధారంగా 41 రూపాయల నుంచి 321 రూపాయల పరిహారం అందిస్తారు. బి కేటగిరీలోని చెట్లకు 53 రూపాయల నుంచి 496 రూపాయలు అందిస్తారు. ఏ కేటగిరీలో చెట్లకు 67 రూపాయల నుంచి 620 రూపాయల వరకు అందిస్తారు. ఉత్పత్తితో ఆదాయం అందిస్తున్న చెట్లను కూడా 3 కేటగిరీలుగా విభజించారు. సి కేటగిరీలో చెట్లకు 120 రూపాయల నుంచి 1605 రూపాయలు, బి కేటగిరీలోని చెట్లకు 181 రూపాయల నుంచి 2140 వరకు, ఏ కేటగిరీలోని చెట్లకు 187 రూపాయల నుంచి 2675 రూపాయల వరకు పరిహారం అందిస్తారు. గతంలో సీతాఫలం చెట్లకు పరిహారం ఇచ్చేవారు కాదు, కానీ ఈసారి వాటికి కూడా పరిహారం అందించనున్నారు. చిన్న చెట్లకు సి కేటగిరీలో 61 రూపాయలు, బి కేటగిరీలో 81 రూపాయలు, ఏ కేటగిరీలో 101 రూపాయలు పరిహారం ఇవ్వనున్నారు. పెద్ద చెట్లలో సి కేటగిరీకి 112 రూపాయలు, బి కేటగిరీలో 150 రూపాయలు, ఏ కేటగిరీకి 187 రూపాయలుగా నిర్ణయించారు. పండ్ల చెట్లలో మామిడికి ఎక్కువ పరిహారం ఇవ్వనున్నారు. ఉత్పత్తికి ముందు 3 కేటగిరీల్లో 321, 428, 536 రూపాయలుగా నిర్ణయించారు. ఆదాయం అందిస్తున్న చెట్లలో సి కేటగిరీలో 1605, బి కేటగిరీలో 2140, ఏ కేటగిరీలో 2675 రూపాయలుగా నిర్ణయించారు. కల్లు గీసే తాటి చెట్లకు 1968, ఈత చెట్లకు 1070 రూపాయలుగా నిర్ణయించారు. ఈ పరిహారంలో భూ యజమానికి సగం, కల్లుగీత సొసైటీకి సగం పరిహారం అందిస్తారు. గీత కార్మికుడి సొంత భూమిలో తాటి, ఈత చెట్లు ఉన్నట్లయితే మొత్తం పరిహారం అతడికి అందిస్తారు.